హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 46వ భాగాన్ని వినేద్దాం. అప్పుడే నిద్ర లేచిన అదరు బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని లేచి కూర్చున్నాడు. టైం చూడగానే అమ్మో ఏంటి ఈరోజు ఇంత లేటుగా లేచాను అని గబగబా జిమ్ రూమ్కి వెళ్ళాడు. అప్పటికే ఆద్య జిమ్ చేస్తుంది. హో ఈరోజు జిమ్కి నా వైఫ్ వచ్చిందే, దీనికి సైట్ కొట్టకుండా జిమ్ చేయొచ్చు మనసులో అనుకున్నాడు. జిమ్ చేస్తున్న ఆద్య అదర్ వైపు చూడకుండా తన టవల్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇదేంటి అప్పుడే వెళ్ళిపోయింది, కనీసం నా వైపు కూడా చూడలేదే. రే అదర్. తాతయ్య చెప్పండి. అందరం గుడికి వెళ్తున్నాం, నువ్వు తొందరగా రెడీ అవి అమ్మని సౌమ్యని గుడికి తీసుకొనిరా. ఈరోజు ఏమన్నా స్పెషల్నా? స్పెషల్ ఏం లేదురా, ఈరోజు మీ నాన్నమ్మ చనిపోయిన రోజు. గుడిలో అన్నదానం చేస్తున్నాడు నాన్న. నేను నాన్న అత్తయ్య మామయ్య దేవ ఆ లాస్య ముందు వెళ్తున్నాం. నువ్వు అమ్మని సౌమ్యాని తీసుకుని వెనకాలే వచ్చేసాయి. మరి నీ మనవరాలేంటి గుడికి వెళ్లకుండా జిమ్ రూల్లో ఆడుకుంటుంది? తను గుడికి వస్తుందో రాదో డైరెక్ట్గా అడగచ్చు కదరా, మళ్ళీ ఎందుకు నీ యాక్షన్ కాకపోతేను? నేను నార్మల్గానే అడిగాను, అది వస్తే ఎంత రాకపోతే ఎంత అని జిమ్ చేయడంలో మునిగిపోయాడు. ఏదో మాయరోగం వచ్చింది వీడికి, నిన్నటి నుంచి వింతగానే బిహేవ్ చేస్తున్నాడు అని జగదీష్ గారు కిందికి వెళ్ళారు. జిమ్ చేస్తున్నాడే కానీ అదరు మైండ్ అంతా ఆద్య కోసమే తెగ చించుతూ ఉంది. ఏంటిది అలా చూడకుండా వెళ్ళిపోయింది అనుకుని జిమ్ చేసి తన రూమ్కి వచ్చి ఆద్య రూమ్ వైపు చూశాడు. అప్పుడే స్నానం చేసి ఒళ్ళంతా టవల్ చుట్టుపెట్టుకుని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి చీరలు చూసుకుంటుంది. కామ్గా డోర్ కొద్దిగా జరిపి ఆమెకి సైట్ కొట్టడం స్టార్ట్ చేశాడు. చీర తీసుకున్న ఆద్య వెనక్కి తిరిగింది. తన వైపే చూస్తూ అదర్ వైపు కూడా చూడకుండా సైలెంట్గా ముందుకొచ్చి డోర్ దడేయమని వేసింది. అదరు కోపంగా, ఏంటి వదిలేశానని నకరాలు చేస్తున్నావా? ఆద్య ఏం మాట్లాడకుండా చీర కట్టుకుంటోంది. నిన్నటి నుంచి ఆమెకి దూరంగా ఉంటున్నాడేమే, మనసంతా ఆమెతో మాట్లాడాలని పరితపిస్తుంది. కానీ కొన్ని మాటలు అతని మనసులోనే కాదు మెదడులో కూడా మెదిలేసరికి ఆమెకి దూరంగా ఉండాలని మనసుకు సర్ది చెప్పుకొని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. చీర కట్టుకోవడం పూర్తవగానే నుదుటిన బొట్టు పెట్టుకుని చేతికి గాజులు వేసుకుని పాదాలకి ఎప్పట్లానే సన్నని పట్టీలు పెట్టుకుని అందంగా రెడీ అవి కిందికొచ్చింది ఆద్య. సోఫాలో కూర్చుని ఎంతో అందంగా రెడీ అయిన లాస్యని చూడగానే ఆద్య మూడంతా మారిపోయింది. సౌమ్య రెడీనా? ఆద్య రెడీ. లాస్య నువ్వేంటి ఇక్కడే ఉన్నావు, నువ్వు వెళ్ళలేదా గుడికి? నేను బయలుదేరాను, కాకపోతే మహాదేవ్ మామయ్య అదర్తో కలిసి రమ్మన్నారు అని ఆద్య వైపు భయంగా చూసింది. ఆద్య ఏమీ పట్టనట్టుగా సుహా దగ్గరకు వచ్చి, పదండి అత్తయ్య మనం కారులో కూర్చుందాం. సౌమ్య ఆద్య భుజంపై చెయ్యి వేసి, నువ్వు బాగానే ఉన్నావా ఆద్య అని అడిగింది. సౌమ్య ఏమైంది అలా అడుగుతున్నావు? ఏం లేదు, ఏదో పోగొట్టుకున్న దానిలా నీ ఫేస్ చాలా డల్లుగా ఉంటేను. అదేం లేదు సౌమ్య, నైట్ సరిగా నిద్రపోలేదు అంతే, నేను ఏం బాధపడటం లేదు అని కారులో కూర్చుంది. ఫాస్ట్గా రెడీ అవి వచ్చిన అదరు కార్ దగ్గరకు వచ్చాడు. ఆద్య నవ్వుతూ సుహా సౌమ్యలతో మాట్లాడుతుంటే లాస్య ముందు కూర్చుని అదరు వైపు చూస్తుంది. అదరు కోపంగా కార్ స్టార్ట్ చేసి, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. వెనక ఖాళీ లేదని. అయితే కారు మీద కూర్చోవలసింది. ముఖం చూడు ఎలా ఉందో, ఉడతలు బట్టే ముఖం ఆడేసుకుని. అయినా నువ్వు మీ బాబుతో వెళ్ళలేదా గుడికి అన్నాడు. అంటే మహాదేవ్ మావయ్య మీతో కలిసి గుడికి రమ్మన్నారు. అదరు కోపంగా లుక్కిచ్చి కార్ మిర్రర్లో ఆద్యాన్ని చూశాడు. ఎంతో అందంగా ఉంది. ఏదైతే అదయింది, ఈరోజు దీంతో ఎలా అయినా ఆలు రాయాల్సిందే, అప్పుడు కానీ నా జోలికి వచ్చిన వారికి తిక్క అనగదు అనుకున్నాడు. ఆద్య మాత్రం అసలు అదరు వైపు చూపు తిప్పకుండా నవ్వుతూ సౌమ్యతో కబుర్లు చెప్తోంది. సుహా మాత్రం ఎప్పట్లానే తన కొడుకుల జీవితం కోసం బాధపడుతోంది. కాసేపటికి కారు గుడి ముందు ఆగడంతో అందరూ కారు దిగారు. లాస్య సౌమ్య సుహాని వీల్ చైర్లో తీసుకుని లోపలికి వెళ్ళింది. చీర సరిచేసుకుని కారు దిగిన ఆద్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు అదరు. ఆద్య ఏం మాట్లాడలేదు. అదరు కోపంగా ఆమెని కారులో కూర్చోబెట్టి తన కారులో కూర్చున్నాడు. ఏంటి నువ్వు చేస్తుంది, నన్ను వదులు అని ఆద్య గింజుకుంటూ ఉంటే, కాస్త ఆపు నీ సెకలు, చూడలేక చేస్తున్నాను. ఏంటే పొద్దున్నుంచి చూస్తున్నాను, మొగుడిని పట్టించుకోకుండా నడుము తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నావు. ఏంటి వ్యవహారం, సైలెంట్గా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు, ముందు నన్ను వదులు అంది. వదలను, ఏం చేస్తావే అని ఆద్యాని మీదకి లాక్కొని, నైట్ అంతా నాకు ముద్దులు పెట్టి నీ ప్రతాపం ఏంటో చూపించావు. నేను పడుకున్నప్పుడు కాదే, ఇప్పుడు చూపించు నీ ప్రేమ. ఆద్య కోపంగా అదరు వైపు చూసి, బుద్ధు తక్కువయ్యి నైట్ నీకు ముద్దు పెట్టాను, అయినా నువ్వు ఎవరివో నేనెవరినో. వదులు, నీ పెళ్ళా ఉందిగా, దానికి నేర్పు నీ ఇలు ఊలు. నీ వేషాలు నా దగ్గర కాని వేశావంటే ఊరుకునేది లేదు అంది. ఏమైంది అలా ఉన్నావు అని ఆమె చెంపపై చేయి వేసి ఎంతో లాలనగా అడిగాడు. ఆద్య అదరు షర్ట్ కాలర్ పట్టుకుని, నీకు మూడు వచ్చినప్పుడు నన్ను దగ్గరకు తీసుకోవడం, మూడు లేనప్పుడు విసిరి పారేయటం, నేనేమన్నా బొమ్మనా? 2 గంటలు దూరం పెడితే నువ్వు తట్టుకోలేకపోయావు. లైఫ్ అంతా నన్ను దూరం పెడతావని నా ముఖం మీదే చెప్పావు.
ఒక్కసారి కూడా ఎందుకు ఆలోచించలేదు? నేనెంత నలిగిపోయి ఉంటాను. నీ ఎదురుగా ఆర్కే బావతో ప్రేమగా మాట్లాడాలని ఆ కోపాన్ని ఎలా చూపించాలో తెలియక నా కాలుని గట్టిగా నలిపావు. మరి ఆ లాస్య నన్ను కొట్టినప్పుడు, నా ఎదురుగా తనకి నువ్వు ఫుడ్ తినిపించి నా పనులన్నీ నువ్వే చేయాలన్నప్పుడు నాకెంత మండాలరా అని గట్టిగా అరిచింది. అదరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. ప్రేమంటే ముద్దు ముచ్చట్లే కాదు. అదరు ఇష్టపడిన అమ్మాయికి కడుపు నిండా ముద్ద పెట్టలేకపోయినా పర్వాలేదు, ఎంత ఆకలైనా ఓర్చుకుంటుంది, కానీ మనసుని బాధ పెట్టి దూరంగా పెడితే మాత్రం అని ఆగిపోయి ఏడుస్తూ, నువ్వు నన్ను బాధ పెట్టలేదు, మనసుని ముక్కలు చేసావు అంతే. గతంలో నేను అడగగానే నా చేతిని పట్టుకుని నీ ప్రేమని పంచావు. మరి నన్ను నీదానిగా చేసుకుని ఇప్పుడు ఎలా లాస్యతో క్లోజ్గా ఉంటున్నావు? అదరు షాక్గా చూశాడు. ఆద్య, నాకు గతం అంతా తెలుసు. నీతో గడిపింది ఒక్క పూటైనా జీవితాంతం సరిపడా ప్రేమనిచ్చావు. తప్పు నాదే. నా అంతట నిన్ను ప్రేమించి నీకు ప్రపోజ్ చేయడం నాదే తప్పు. నా మనసుని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఎందుకంటే నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు. భయం వేస్తుంది నాకు. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న మధ్యలో ఇలానే తిక్కరేగి నన్ను గాలికి వదిలేస్తే? ఆదర్వ అలానే చూస్తున్నాడు. నేను నిన్ను వదిలేస్తానని నమ్మకం ఉందా? ఉందా ఏంటి? నువ్వు నిన్నటి నుంచి నిరూపిస్తున్నావు. అదర్ అని కోపంగా గట్టిగా అరిచి, ఎవరో మాటలు నమ్మే కదా నా ప్రేమను నన్ను దూరం పెట్టావు. ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకున్నాడు అదరు. తనని హక్ చేసుకునేసరికి ఆద్య కోపంగా అదరుని వెనక్కి నెట్టి, చంపేస్తాను, ముట్టుకోకు నన్ను, మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నావా అంది. అది కాదే ఈడియట్, ఒకసారి నా మాట వినివే, ఎంతో లాలనగా అడిగాడు మనోడు. ఆద్య కోపంగా చూసి, ఆపరా, నీ చేతిని పట్టుకుని నేను ఏడడుగులు వేస్తే నువ్వు మధ్యలోనే వదిలేస్తావు. నువ్వు అన్నావు కదా నేను చాలా చెడ్డోన్నని, అది నిరూపిస్తున్నావు నువ్వు అంది. ఆద్య మాటలకి అదరికి కోపం వచ్చింది. ఆపింక, నోటికొచ్చిందల్లా వాగావంటే చెంప పగులుతుంది నీకు అన్నాడు. దా కొట్టు, అదొక్కటే తక్కువైంది, నీతో మాట్లాడాలని కూడా అసలు లేదు నాకు. వెంటనే ఆద్యాని మీదకి లాక్కొని, తొక్కలో సోది చెప్పాకు నాకు చిర్రెక్కుతుంది. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పవే. నేను నిన్ను వదిలేసేవాడిలా కనపడుతున్నానా? అవును, భయం లేకుండానే చెప్పేసింది ఆద్య. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? లేదు, ముక్కుసూటిగా చెప్పేసింది పిల్ల. మళ్ళీ అడుగుతున్నాను, నా కళ్ళల్లో చూసి చెప్పవే, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? లేదు లేదు లేదు. అదరు కోపంగా ఆద్యాన్ని వెనక్కి నెట్టి, నాకంట నువ్వు కనిపించినా నరికి పారేస్తాను. అనవసరంగా లవ్ చేశాను నేను. నమ్మకం లేనప్పుడు ఎందుకే నైట్ వచ్చి రాసుకుని పూసుకున్నావు? మతి లేక నీతో రాసుకుని పూసుకున్నాను. పెద్ద మెంటల్ కాడివిరా నువ్వు. నేను కోపంగా అన్న మాటలు పట్టుకుని వెనక్కి నెట్టేశావు. ఇదేనా నీ ప్రేమ? అదరు కోపంగా పిడికిలి బిగించి, ఆపవే, ఏంటి మెంటల్ గాడినా? అవును, నువ్వు నిజంగానే మెంటల్ గాడివి. భార్య మనసు అర్థం చేసుకోలేని మూర్ఖుడివి. కోపంగా ఆద్య జుట్టు పట్టుకుని ఇంచి గ్యాప్లో ఆమె ఫేస్ దగ్గరగా వచ్చి, అన్నీ తెలిసే లవ్ చేసావు కదే, ఇప్పుడు ఎందుకు నా మనసుని బాధ పెడుతున్నావు? నేను మూర్ఖుని కదే, దూరంగా ఉండు. నా దరిదాపుల్లోకి వచ్చినా నీకే మనశ్శాంతి ఉండదు. ఆల్రెడీ నాకు మనశ్శాంతి అనేది లేకుండా చేసావు. ఇంకేముందని, కేవలం చంపడం తప్ప. చావాలని ఉబలాటంగా ఉంటే చావు, ఎవడికి నష్టం లేదు అని కోపంగా ఆద్యాన్ని వదిలి కారు దిగి గుడి లోపలికి వెళ్ళాడు. ఎప్పుడు లేని అదరు మాటలు బాధించేలా ఉండేసరికి ఆద్య ఏడుస్తూ కారు దిగింది. వెళ్తున్న అదరు వైపే చూస్తూ ఉండిపోయింది. ఆద్య వెంటనే కంట్లో నీళ్లు తుడుచుకొని, చెప్పమ్మా. ఏంటి లోపలికి రాకుండా ఇక్కడే నిలబడిపోయావు? ఏమైంది నీ ముఖం అలా ఉంది? ఏం లేదమ్మా, వెళ్దామా లోపలికి? పద, నీకోసమే మావయ్య ఎదురు చూస్తున్నాడు అని ఆద్య చేతిని పట్టుకుని లోపలికెళ్ళింది. స్నానం చేసిన వచ్చే ఆర్కే ఫాస్ట్గా రెడీ అవి కార్ కీస్ తీసుకుని భాను చెప్పిన ప్లేస్కి బయలుదేరాడు. ఏంటి సార్, షూటింగ్ ప్లేస్ కాకుండా గుడి వైపుకి తీసుకుని వెళ్తున్నారు? భాను కాల్ చేసింది కదా మూర్తి, గుడికి రమ్మంది. మూర్తి ఆర్కే ఫేస్ చూశాడు. సార్, మీరు బాగానే ఉన్నారా? మూర్తి, ఏమైంది అలా అడుగుతున్నావు? మీ ఫేస్లో ప్రశాంతత లేదు సార్. అవార్డ్ ఫంక్షన్ టైంకి కూడా మీరు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఇలానే కనిపించారు. ఇప్పుడు కూడా ఏదో చెప్పలేని విషయం మనసులో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది. అబ్బే, అలాంటిది ఏం లేదు మూర్తి, నైట్ సరిగా నిద్రపట్టలేదంతే అని కారు వేగం పెంచాడు. ఆర్కే కారు ఎదురుగా దేవాంశ్ కారు ఆగింది. మూర్తి ఆర్కే వైపు చూసి, వీడేంటి సార్ సైడ్కి వెళ్లకుండా కారు కావాలని అడ్డంగా పెట్టాడు? ఆర్కే దేవాంశ్ వైపు చూస్తాడు. అతని కళ్ళలో ఏదో గర్వం, ముఖంలో ఏదో సాధించాలన్న సంతోషం. చూడగానే ఆర్కే మైండ్ ఆలోచనలో పడింది. దేవాంశ్ కార్ బ్యానెట్ పై కూర్చుని, ఏంటి హీరో గారు షూటింగ్ వదిలేసి గుడుల చుట్టూ తిరుగుతున్నారు? ఆర్కే కార్ దిగి, కార్తీ, నేను గుడికి వెళ్ళాలి అన్నాడు. మంచి టైంకే వచ్చాను నేను. ఆర్కే, నువ్వు తప్పకుండా గుడికే వెళ్ళాలి. ఇప్పుడు నేను చేసిన పనికి నీకు దేవుడు తప్ప ఇంకే దారి ఉండదు కదా. చెప్పేదేదో డైరెక్ట్గా చెప్పు. దేవాంశ్ నవ్వుతూ, గురువారం తెల్లవారుజామున 5 గంటలకి భానుమతికి, ఈ ఊరు పెద్దయిన దేవాంశ్కి పెళ్ళి.
తమరొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారు కదా. మూర్తి షాక్గా ఆర్కే వైపు చూశాడు. ఆర్కే ఏం మాట్లాడలేదు. దేవాంశ్ వైపే చూశాడు. ఏంటి ఆర్కే మాటలు రావడం లేదా అన్నాడు. నీ పిచ్చి పగటి కళని నేనెందుకు మాట్లాడతాను? పగటి కళలు కాదు ఆర్కే, ఇది నిజం. కావాలంటే నువ్వు నా భార్యకి ఫోన్ చేసి కనుక్కో. ఆర్కేకి అర్థమైంది. వార్నింగ్ ఇచ్చినందుకు పెళ్లి దాకా వెళ్ళావన్నమాట. వెళ్ళటం ఏంటి, ఆల్రెడీ ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నాను. ఆర్కే నవ్వి, చాలా థ్యాంక్స్ నా పెళ్ళికి దగ్గరుండి మరి ముహూర్తాలు పెట్టించినందుకు. దేవాంశ్ కోపంగా, పగటి కళలు నేను కాదు నువ్వు కనటం మానే ఆర్కే. ఇంత జరుగుతున్నా కూడా ఏం చేయాలో తెలియక ఇలా మాట్లాడుతున్నావా? నేను ఎక్కువ మాట్లాడాను, తక్కువే మాట్లాడతాను, కానీ చెప్పింది చేస్తాను. చెప్పింది చేయటం నా బ్లడ్లోనే ఉంది. గురువారం తెల్లవారుజామున 5 గంటలకి నా రౌడీ మెడలో 3 ముళ్ళు వేసేది నేనేరా అన్నాడు. అయ్యో ఆర్కే, నీకు తెలీదు. ఆ టైంకి బాను నీ చేత అసలు తాళి కట్టడం పక్కన పెడితే కనీసం నీతో మాట్లాడడానికి కూడా భయపడుతుంది. అవునా, బాగా బెదిరించే నా రౌడీ చేత పెళ్లి కొప్పించే ఉంటావు. తనని ఏమీ బెదిరించలేదు. నేను చేసే పని క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను. తనైతే కనీసం వాళ్ళ అమ్మ నాన్న మాట కూడా వినకుండానే నాకు పెళ్ళికి ఇష్టమే అని దగ్గరుండి మరీ ముహూర్తాలు పెట్టించింది. నువ్వు ఇంకా మాట్లాడేది ఏమన్నా ఉందా, ఇదేనా అని చిరాగ్గా చూశాడు ఆర్కే. దేవాంశ్కి కోపం వచ్చినా తమాయించుకుని, ఒక్కటి గుర్తుపెట్టుకో ఆర్కే, నువ్వు ఎన్ని చేసినా ఈ పెళ్ళి మాత్రం ఆగదు. అవునా, సరే చూస్తాను. దాని మెడలో 3 ముళ్ళు వేస్తావో లేదంటే తాలిబొట్టు నా చేతికిచ్చి నువ్వే తాళి కట్టమంటావో. ఏం చూసుకొనిరా ఇలా రెచ్చిపోతున్నావు? నన్ను చూసుకునే రెచ్చిపోతున్నాను. మండపం దగ్గర భోజనాల వరకు అన్నీ రిచ్గానే ఉండాలి. ఉండేలా చెయ్యి. అంగరంగ వైభవంగా నా పెళ్లి జరగాలి. ఎవరిని మిస్ చేయకుండా అందరినీ పిలువు పెళ్ళికి. ఏంటి అర్థమైందా? ఆర్కే పెళ్ళంటే మాటలు కాదుగా. మళ్ళీ కలుద్దాం. పెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుంది. మరి లేట్ అయితే అలుగుతుంది. మళ్ళీ బుజ్జగించాలి కదా. వెళ్ళనా మరి? దేవాంశ్కి కోపం మామూలుగా రాలేదు. ఇంత చెప్పినా కూడా ఇది వాడిని కలవాలని చూస్తుందా? మూర్తి కార్ స్టార్ట్ చేయి అన్నాడు. కానీ సార్, ఊరి పెద్దని గౌరవించాలి కదా, అందుకే కార్ స్పీడ్ పెంచి అడ్డంగా ఉన్న ఆ కార్ని ఆ మనిషిని కూడా లేపాయి అని కార్ ఎక్కాడు ఆర్కే. మూర్తి నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు. దేవాంశ్ కోపంగా కార్ వెనక్కి కార్ తీశాడు. సార్, వీడు నిజంగానే పెద్ద ప్లానే వేశాడు. అవును మూర్తి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దూరం తీసుకొస్తాడని. కానీ మేడం ఎలా పెళ్ళికి ఒప్పుకున్నారు సార్? ఆ చెత్తగాడు ఏదో బెదిరించాడు, అందుకే ఈ మేడం గారు ఒప్పుకుంది అని కారు గుడి ముందు ఆగడంతో మీరు లోపలికి వెళ్ళండి సార్, నేను బయట వెయిట్ చేస్తాను. సరే మూర్తి. లోపలికి వచ్చిన ఆద్య బాధగానే ఉంది. అందరి వైపు చూసి కనులు మూసుకుని దేవునికి దండం పెట్టుకుంది. ఆద్య, హా మావయ్య, ఈ చీరలన్నీ నీ చేతుల మీదుగానే ఇవ్వమ్మా. సరే మావయ్య అని లైన్లో ఉన్న అందరికీ చీరలు ఇవ్వడంలో మునిగింది. మనసంతా అదరు మాటలే గుర్తుకొస్తున్నాయి. నిజంగా చచ్చిపోయినా బాగుండేది. అనవసరంగా ఈ ఊరు రావడమే కాకుండా వీడిని ప్రేమించాను. ఇంతలో జగదీష్ గారు వచ్చి ఆద్య అన్నాడు. హా తాతయ్య, అద్దర్వి ఎక్కడున్నాడమ్మా, కనిపించడం లేదు. తెలియదు తాతయ్య, మీ నాన్న ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఈ అదరు ఒక్క పని కూడా సరిగ్గా చేయడు. ముందు వాడు ఎక్కడున్నాడో పిలుచుకొనిరా. ఏమైంది తాతయ్య? ఏం లేదమ్మా, వాడు ఆర్కే ఇద్దరు చేతుల మీదుగానే అన్నదానం చేస్తాం, కానీ ఇప్పుడు ఆర్కే లేడుగా, అందుకే వాడిని పిలు. లేట్ అయితే బాగోదు కదా. అదర్వి ఎక్కడున్నాడో తెలియదు తాతయ్య అని చీరలన్నీ పంచి కాసేపు ఒక పక్కన కూర్చుందామని గుడంతా చూస్తూ ముందుకెళ్ళింది ఆద్య. ఎవరో మాటలు వినిపించడంతో అక్కడే గోడచాటుగా నిలబడి ఆ మాటలు వింది. ఎన్నిసార్లు చెప్పాను నా కూతురి జోలికి రావద్దని, అయినా ఎందుకురా పదే పదే దాని వెంట పడుతున్నావు అని కోపంగా ఊగిపోయాడు జయరాం. తన తండ్రి మాటలు వినగానే ఆద్య షాక్గా బయటికి చూసింది. అదరు జయరాం ఇద్దరు ఎదురెదురుగా నించొని కోపంగా చూసుకుంటున్నారు. పడతాను, ఏం చేస్తారు అన్నాడు. అదర్ అని గట్టిగా అరిచాడు జయరాం. ఎంత అరిచినా లాభం లేదు మావయ్య, మీకంటే గట్టిగా అరవగలను నేను. నా కూతురికి దూరంగా ఉండమని చెప్పాను కదా. నిన్నటి వరకు దానికి దూరంగా ఉండి ఇప్పుడేంటి నువ్వు చేస్తుంది? నా ప్రేమని గెలిపించుకోవాలి కదా. చెప్పాను కదా, తను నేను ఇంతకుముందే ప్రేమించుకున్నామని. మర్చిపోతున్నావు అదర్, నీ కాబోయే భార్య లాస్య ఆద్య కాదు. కాదు, ఆద్య నా పెళ్ళాం. ఆద్యాని మీరు నాతో ఎమోషన్స్గా మాట్లాడేసరికి ఏం చేయాలో తెలియక తనకి దూరంగా ఉన్నాను, అంతేకాని వదిలేద్దామని కాదు. అదరు మర్యాదగా మాట్లాడు. సారీ మావయ్య, నాకు లేనిదే అది. అయినా నేనెందుకు మీకు నచ్చలేదో ఒక రీజన్ చెప్పండి. నువ్వు నచ్చలేదని నేను అనలేదు, కానీ నా కూతురు పెళ్ళి ఆర్కేతోనే జరగాలి. అదైతే జరగని పని. సరే, నువ్వు ఇలానే ఉండు. మీ నాన్నతో మాట్లాడి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఆల్ ది బెస్ట్. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు ఎన్ని చేసినా నాకు అనవసరం. నాకు మూడొచ్చిందంటే మీ అందరి ముందే దాని మెడలో 3 ముళ్ళు వేస్తాను. పెళ్ళికి నా అన్న వాళ్ళు ఉండాలి కదా, ఆ ఫార్మాలిటీస్ కోసం. లేదంటే లేపుకుపోయి మరీ దాన్ని చేసుకుంటాను. నేను అనలే, కానీ నీ కూతురు అన్నీ వదిలేసి నాతో వచ్చేస్తుంది. అంత పిచ్చి నేనంటే. మరి నేను ఎలా నా ప్రాణాన్ని వదులుకుంటాను? తప్పు చేస్తున్న వాదారు చేస్తుంది మీరు, మా నాన్న. నేను తప్పు చేయడం లేదు, కరెక్ట్గానే చేస్తున్నాను. నా రూట్ ఎప్పుడు తప్పు కాదు.
అయినా నా ఈడియట్కి మాట ఇచ్చాను లైఫ్ అంతా భరిస్తానని. నా ఈడియట్ కోసమైనా మాట మీద నిలబడాలి కదా. ఆ మాటకి ఆద్య చాటుగా అదర్ని చూసి ఎంతగానో ఉప్పొంగిపోయింది. కానీ అంతలోని భయం. సీరియస్గా ఉన్న అదరు ఇంకా ఏం మాట్లాడతాడని. అంటే నువ్వు ఆద్యకి దూరంగా ఉండవా? ఎందుకుండాలి? అసలు ఎందుకుండాలి? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న అని చెప్పిన ఆయన వినిపించుకోవడం లేదు. ఆ రోజు ఏదో వెదర్ బాగుందని దానికి కిస్ చేసినప్పుడు మీరు దొంగలా చుట్టం, నా కూతురికి దూరంగా ఉండిన వార్నింగ్ ఇవ్వటం, నేనేమన్నా తోలుబొమ్మలనా? ఎవరు ఎలా చెప్తే అలా ఆడడానికి? ఈ విషయం మీ నాన్నకి చెప్పకుండా తప్పు చేశాను అదరు. అవునా? అయితే చెప్పేయండి, నాకేం భయం లేదు అన్నాడు. జయరాం కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. అదరు బాధగా తనలోని తాను నలిగిపోయాడు. ఏం చేయను, నాన్నకి తెలియాలి కదా. కానీ ఎందుకు మామయ్య నా మాట వినడం లేదు? కావాలని ఇదంతా ఈయన చేస్తున్నారా, లేదంటే నిజంగా ఆయనకి నేను నచ్చలేదా? అప్పటికే ఇదంతా చూసిన ఆద్య షాక్లోనే ఉంది. ఇప్పుడు నాన్న ఈ విషయం మామయ్యకి చెప్పేస్తాడా అని నుదుటిన పట్టిన చెమట తుడుచుకొని అదర్ వైపు చూసింది. కానీ అదరు అక్కడ లేడు. కంగారుగా బయటకు వచ్చి చుట్టూ చూసింది. తన తండ్రి ఎక్కడా కనిపించకపోవడంతో భయంగా యామిని దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాన్న ఎక్కడ కనిపించడం లేదు అని అడిగింది. ఏమోని, నాకు ఇప్పుడు చాలా పనులున్నాయి, నా బుర్ర తినికే నువ్వు. నేనేం నీ బుర్రని తినలే అమ్మా, ఈ కంత్రిగాడు కొంప ముంచేశాడు అని అదరు కోసం చూసింది. అదరు ఎక్కడా కనిపించకపోయేసరికి టెన్షన్తో ఆద్యాకి ఒళ్ళంతా చెమట పట్టేసింది. దేవుడా, అసలు ఏం జరుగుతూ ఉంది అనుకుంటూ ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.